सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। हरि ओम। వివేక్ చూడమని 356 శ్లోకాల వరకు వచ్చాం. ఆత్మతత్వాన్ని అందుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు బాహ్యేంద్రియ నిగ్రహం సంపాదించాలి, అలాగే అంతరింద్రియ నిగ్రహం సంపాదించాలి, అలాగే ఓర్పు ఉండాలి, శరీర మనోబుద్ధులు ఏకం కావాలి, సమాధి అంటే మనసును అంతఃకరణని ఆత్మభావంలో స్థిరంగా నిలబెట్టడానికి కృషి చేస్తూ ఉండాలి. శరీర మనోబుద్ధులకు అతీతమైన ఏ నేను ఉన్నానో ఇదే అందరిలో కూడా ఆత్మగా ఉన్నది అనేటువంటి భావం అర్థం కావాలి. ఇది దృష్టికి గోచరించేది కాదు, సుసూక్ష్మమైన బుద్ధికి అర్థమయ్యేది. అప్పుడు మాత్రమే, దానివల్ల మాత్రమే అవిద్యాతిమిరజనిత సాదగ్ధ వికల్పాన్, అజ్ఞానం నుండి పుట్టినటువంటి దేహాత్మభావం క్రమంగా పూర్తిగా దగ్ధమైపోతుంది. బ్రహ్మ ఆకృత్య నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్ప, ఉన్నది ఒకటే అదే నేను అనేటువంటి భావంలో స్థిరంగా శాశ్వతంగా నిలబడేటువంటి స్థితి వస్తుందండి. ఇది క్రమంగా లభించాల్సింది. బయట నుండి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి నిగ్రహంలోకి వస్తూ నిగ్రహిస్తూ ఉన్న తన నిజస్వరూపం పరమాత్మను గుర్తిస్తూ ఇదే అందరికీ ఆధారమైందని భావిస్తూ ఈ స్థితిలో నిలబడడానికి కృషి చేసే కొద్దీ అజ్ఞానం కరిగిపోతుంది, ఏకత్వభావం స్థిరపడుతుంది. క్రమం ఇది. ఇదే ఎక్కడ చెప్పినా. కాకపోతే మళ్ళీ లోపల నుంచి వాసనలు కదిలాయా విపరీత ఆలోచనలు వస్తూ ఉంటాయి, లోపల రాగద్వేషాలు వస్తాయి, ప్రపంచం మీద రకరకాల ఆలోచనలు పుడతాయి. అవి వస్తూనే ఉంటాయి, కరిగిస్తూ ఉండాలి, వస్తూనే ఉంటాయి, కరిగిస్తూ ఉండాలి. ఏదంటారు అండి, బేతాళుడు ఆ దయ్యం ఆడు భుజం మీద నుంచి లేచిపోయి చెట్టుకు వేలాడుతూ ఉంటుంది. వెళుతూ ఉంటాడు, పట్టుకొస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు, పట్టుకొస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు, అది వెళుతూ ఉంటుంది, ఇది పట్టుకొస్తూ ఉంటాడు. అలాగే ఎప్పటి వరకు అండి ఎవరు జయించాలండి? నువ్వు కానీ ఆత్మవు అనే భావం కానీ నీకు స్థిరపడితే నువ్వు జయిస్తావు. ఆత్మభావం ఎగిరిపోయిందా, అనాత్మను అనుకున్నావా, ఓడిపోతావు. ఏమిటి నువ్వు జయించాల్సింది? చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని కాదు, సమాజాన్ని కాదు, మనుషుల్ని కాదు. కారణ శరీరంలో మాయ ఎంతుందో అంతవరకు అది పైకి వస్తూనే ఉంటుంది. అదే స్థాయిలో నీకు శాస్త్రం మీద ఉన్న నమ్మకము, గురువు మీద ఉన్న భక్తి, నిత్య జీవితంలో నువ్వు సమన్వయం చేసుకుంటూ వస్తే నీ లోపల ప్రపంచమే కావాలి అని అనిపిస్తే జారిపోతుంది, పరమాత్మయే కావాలి అని అనిపిస్తే ఆత్మభావం స్థిరపడుతుంది, ప్రపంచంలో కూడా రాజు అవుతావు. ఎందుకు? పరమాత్మ కంటే ఈ ప్రపంచం కూడా అన్యం కాదు.
ఆరోగ్యం చేకూరితే దేహం అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యం చెడిపోతే దేహం అనుకూలం కాదు. అలాగే జ్ఞానం స్థిరపడితే బయట లోపల జీవితం అంతా అనుకూలం అవుతుంది. ఆత్మభావం చెడిపోతే రెండూ వ్యతిరేకం అవుతాయి, ఏదీ సహకరించదు. అందరూ తప్పులు చేస్తారు ఎవరు చూడట్లేదు కదా అని. చూసేవాడు ఒకడున్నాడని ఎవడైతే గుర్తుంచుకుంటాడో వీడు క్రమంగా వాళ్ళు కలిసిపోతాడు. అది గుర్తుంచుకోవాల్సింది. సర్వదా ఇతరులు మనల్ని చూస్తున్నారు అని కాదు, పరమాత్మ మనల్ని చూస్తున్నాడు, మన గురువు మనల్ని చూస్తున్నాడు. అంతరాత్మ ఉపాధులని గమనిస్తూ ఉంది. వీటి మీద నీకు అవేర్నెస్ ఉందా, క్రమంగా అది నువ్వు అయిపోతావు, నువ్వు దానిగా మారిపోతావు, దాంట్లో కలిసిపోతావు. ఇది ముందుకు తీసుకెళ్లాల్సింది. సమాహితాయే ప్రవిలాప్య బాహ్యం శ్రోత్రాదిచేతః స్వమహం చిదాత్మని తయేవ ముక్తా భవపాశబంధైః నానేతు పారోక్ష్య కథాభిదాయినః. ఎవరైతే సమాహిత మనసుని సమస్థితిలో ఉంచుకున్నటువంటి వాడై, జ్ఞానాన్ని గుర్తుంచుకున్నటువంటి వాడై, బాహ్యం ప్రవిలాప్య ప్రపంచంని గుర్తుస్తూ ఉన్నటువంటి విషయాలోచనలన్నిటినీ కూడా నేను ఆత్మను అనే భావంలో ఎవడైతే లయం చేస్తున్నాడో, అవునా, ప్రపంచం గుర్తొస్తూనే ఉంటుంది అప్రయత్నంగా. నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రయత్నం ఏంటి? నేను ఆత్మను అనుకోవాలి. నేను ఆత్మను అనే భావం పైకి ఎక్కడైతే తీస్తున్నావో అగ్ని రాజేసే కొద్దీ కర్రలు కాలిపోతూ వస్తాయి. అలాగే ఆత్మభావం పైకి వచ్చే కొద్దీ ప్రపంచం గురించి ఆలోచనలు, కోరికలు, అన్ని రకాల భావాలు దాంట్లో పడిపోతూ వస్తాయి, ఏకత్వ భావంలో పడిపోతూ వస్తాయి. శ్రోత్రాది చేతః స్వమహం చిదాత్మని. చేతః బాహ్యం శ్రోత్రాది, స్వం అహం చేతః చిదాత్మని. జ్ఞానస్వరూపం చిదాత్మని స్వమహం చేతః. నేను శరీర మనోబుద్ధులకి ఆధారమైనటువంటి అనంతమైన ఆత్మ చైతన్యాన్ని అనే భావం తెస్తూ సర్వ శరీర మనోబుద్ధులన్నిటినీ, శరీరేంద్రియ మనోబుద్ధులన్నిటినీ కూడా ఇవన్నీ అదే, దానికంటే వేరుగా ఏమీ లేదు అనే ఎవరైతే అర్పణ చేస్తూ ఉన్నారో తయేవ ముక్తా, వారు మాత్రమే ముక్తులు అవుతారు. భవ పాశబంధై, సంసారం అనేటువంటి బంధాల నుండి. నాణ్యేతు, ఇతరులు కాదు. పారోక్ష కథ అభిదాయిన, పారోక్ష కథ. ఈ ప్రపంచం స్థిరంగా ఉంది, ఈ ప్రపంచం ఎదురుగా ఉంది అని దీన్ని నమ్మి దీంట్లో ఏదో ఈదిగి ఏమో సాధించాలి అని అనుకున్నప్పుడు నోట్లో నుంచి వచ్చేటువంటి చిలక పలుకులే. దానికి వెనకలో ఉన్నదాన్ని చూస్తూ కనిపించేదంతా దానికంటే అన్యం కాదని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆ పలుకు ఆయన నుండి వస్తుంది. ఇది గుర్తించాలి. సమాహితాయే ప్రవిలాప్య బాహ్యం శ్రోత్రాదిచేత సమహం చిద. ఒక చైతన్యం దేహం నుండి వితడరాయింది అంటే తాత్కాలికంగా ఉపశమించిన మనకి ఏ అవయవాలు పనిచేయవు. నిద్రలోకి వెళ్ళాడు అంటే చిత్ స్వరూపం, జ్ఞాన స్వరూపం దేహాన్ని వదిలింది. సత్తు ఉంది కాబట్టి బతికున్నాడు. ఒక్క జ్ఞానం వితడరా అయితే స్థూల దేహం నుండి, స్థూల దేహంలో ఏదీ పనిచేయదు. స్థూల దేహమే పనిచేయదు. సూక్ష్మ శరీరంలో ఉందా? సూక్ష్మ శరీరంలో నిరంతరం పని చేస్తూ ఉంది. సూక్ష్మ శరీరం నుండి కారణ శరీరంలోకి వెళ్ళిపోయాడా? ఇప్పుడు సూక్ష్మ శరీరంలో కూడా
ఆలోచనలు కూడా ఏమీ రావు. ఒక డౌటు, అప్పుడు సూక్ష్మ శరీరం ఉన్నట్లా లేనట్ట? ఉందో లేదో ఆలోచించడం కంటే నీకు లేదయ్యా, అది గుర్తుంచుకో. నువ్వు కేవల సచ్చిదానంద స్వరూపుడుగా ఉన్నావు. రెండవది లేదు. అవునా? నువ్వు మళ్ళీ తిరిగి సూక్ష్మ శరీరంలో కూర్చున్నావా, ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఒక డౌటు, ఆలోచించేది మనసు. ఎక్కడుంది అది అసలు? చెప్పండి, ఎక్కడుంది మనస్సు? ఎవరికైనా ఎప్పటికైనా కనిపించిందా? లేదుగా. చైతన్యం కారణ శరీరాన్ని కదిలిస్తే సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. అవునా? సూక్ష్మ శరీరాన్ని కదిలిస్తే స్థూల శరీరం కదులుతుంది. స్థూల శరీరంలో కూర్చుంటే వ్యవహారాలు జరుగుతున్నాయి. చైతన్యం స్థూల శరీరాన్ని వదిలేస్తే ఇది శవంలాగా పడిపోయింది. ఇక లోపల నుండి కూడా వెళ్ళిపోయిందా? ఏమీ పని, ఏ కదలికలు లేవు. చిత్తు సదాంశగా దేహాన్ని వదిలేస్తే సత్తు చిత్త ఆనందం కదా. సత్తు ఆత్మ, సత్తు దేహాన్ని వదిలేస్తే దేహానికి సత్తాయే లేదు. అవునా? దేహం అనేది లేనే లేదు. పెద్ద థియేటర్ కట్టుకున్నాడయ్యా, మెగా స్క్రీన్ 70 mm, 2,000 మంది కూర్చోవచ్చు. ఆఫ్ కోర్స్ టోటల్ ఏసీ, వండర్ఫుల్ వరల్డ్ రికార్డ్ మూవీ తీసుకొచ్చాడు. కానీ పవర్ కట్. సినిమాలో ఏ పాట చూస్తావు? ఏ పాట చూస్తావు? అయ్యా దేశం అంతా వారం రోజులు పవర్ లేదు అని అనుకున్నారు అనుకోండి, అందరూ సచ్చినంత పని అయిపోతుంది. అవునా? సూర్యుడు అట్లా అస్తమిస్తున్నాడు అనే లోపలనే అందరూ స్నానాలు చేసేసి భోజనాలు చేసేసి పడుకొని నిద్రపోతారు. ఇక ఆ తర్వాత ఎవడు మేల్కొని ఉండడానికి అవకాశాలు కూడా లేవు. ఎందుకయ్యా అంటే టీవీలు పనిచేయవు, ఏసీలు పనిచేయవు, ఫ్యాన్లు పనిచేయవు. ఇవన్నీ చేయకపోతే ఏమైందండి? సెల్ ఫోన్లో చూసుకుంటూ ఉంటామని. ఏ సెల్ ఫోన్ పనిచేస్తుంది? వారం రోజులు పవర్ లేకపోతే పనిచేస్తుందా? సెల్లు లేదు, ఫోను లేదు, గీను లేదు, ఏం లేదు. ల్యాండ్ ఫోన్, దానికి కూడా ఆఫీస్ కరెంట్ పవర్ ఉంటేనే అక్కడ అది కూడా పనిచేసేది. ల్యాండు లేదు, ఫోను లేదు. ల్యాండ్ మాత్రం ఉంటుంది, ఫోన్ మాత్రం లేదు. సివే లోపల చైతన్యం కట్ వారం రోజులు. అయితే వారం రోజుల తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి వరల్డ్, యూనివర్స్ అంతటిని. అవునా? వారం రోజులు చైతన్యం లీవ్ పెట్టింది అని అంటే వారం రోజుల తర్వాత అవునా బ్రహ్మదేవుడు టోటల్ వరల్డ్ని మళ్ళీ ప్రారంభం నుండి రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మరి ఏం చేయాలి? వారం రోజుల తర్వాత మళ్ళీ కృతయుగం వచ్చిందండి అని ప్రకటించుకోవాలి. అవునా? కృతయుగం వచ్చిందండి అని ప్రకటించుకోవాలి. మళ్ళీ ఎమీబా దగ్గర నుంచి సృష్టి చేసుకోవాలి. ఏ మిగలదు. ఇంకో డౌటు, ఇప్పుడు చైతన్యం కంప్లీట్గా భగవంతుడు ఇతరా చేసుకున్నాడు అనుకోండి, ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? విష్ణుదేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? శివుడు ఎక్కడ ఉంటాడు? అమ్మవారు ఎక్కడ ఉంటుంది? ఏమీ లేదండి, టోటల్ శూన్యం. కాదు, భగవంతుడు ఒక్కడే. ఆయన లేకపోవడం అంటూ ఎప్పటికీ లేనే లేదు. తట్టు మేము ఒప్పుకోండి, నీకు అర్థం కాలేదు అని అర్థం, అంతే. ఏమిటి?
ప్రతిరోజు నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇది అనుభవానికి వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఏమయ్యా, ఏ శరీరం మిగులుతుంది? స్థూల శరీరం మిగులుతుందా? సూక్ష్మ శరీరం మిగులుతుందా? సూక్ష్మ శరీరంలో ఏమైనా కోరిక మిగులుతుందా? కోపం మిగులుతుందా? జ్ఞానం మిగులుతుందా? ఏం లేదు. బట్ నువ్వు మాత్రం ఉన్నావు. ఎలా సుఖంగా ఉన్నావు. లేచిన తర్వాత మళ్ళీ చెప్తావు, నేను సుఖాన్ని అనుభవించానంటే. స్పష్టంగా చెప్పు. అవునా? సో కాబట్టి ఏంటి అని అంటే చైతన్యం ఒకటే ఉంది. అదే ఖాళీ వేళ్ళు, వాటికి ఉన్న గోళ్ళు కూడా, అదే చేతులు, అదే తల, అదే దేహం, దేహంలో ప్రతి పార్ట్ కూడా అదే. హార్ట్కి క్యాన్సర్ వచ్చిందండి, ఒక పక్క కొంచెం చెడిపోయింది. ఎందుకో చైతన్యానికి ఆ పార్ట్ నచ్చలేదు, దానికే అది క్యాన్సల్ చేసేసుకుంది, తన పవర్ ఎక్స్ట్రా చేసుకుంది. అది క్యాన్సల్. డైరెక్ట్గా అట్లా అంటే బాగుండదని క్యాన్సర్. అవునా? ఒక కిడ్నీ నుండి చైతన్యం వితడ్రా అయిపోయింది. అప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటారు. ఫెయిల్ అంటే ఏంటి? ఆయన రాలేదు అక్కడికి, కాబట్టి ఈయన ఫెయిల్. చైతన్యం అందులోకి రాలేదు, అందుకే అది ఫెయిల్. అవునా? సో దేహంలో ఏ పార్ట్ చూసినా, దేహం చేతి మీద ఓ రోమం ఆయన వదిలేశాడు, టక్కుమన్నది రాలిపోతుంది. చిట్కేలు గోరుకు ఆయన వదిలేశాడు, అది ఎండిపోయి రాలిపోతుంది. ఉంటుందా? తర్వాత కొద్ది రోజులకి అది కూడా కనిపించకుండా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏమయ్యా, ఉన్నది చైతన్యం ఒక్కటే, అదే నువ్వు, అదే నేను, అదే సర్వస్వం. దానికి అన్యంగా ఏవీ లేదు. ఇది గుర్తు చేసుకోవడమే అన్నిటినీ దాంట్లో అర్పణ చేయడము అంటే, వేరేమి లేదు. ఉపాధి భేదాత్ స్వయమేవ భిద్యతే, చోపాద్యపోహే స్వయమేవ కేవలః, తస్మాదుపాధిర్విలయాయ విద్వాన్ వసేత్ సదా కల్ప సమాధినిష్టయా. ఉపాధి భేదాత్ స్వయమేవ భిద్యతే. ఉపాధి భేదాల వలన స్వయమేవ భిద్యతే, ఆత్మయే అనేకంగా కనిపిస్తుంది. ఏమండి, ఉదయం మీ ఇంట్లో ఎవరున్నావు? నేను ఒక్కడినే. నువ్వు ఒక్కడమేనా? ఎక్కువ లేరా? లేరు. నీ కాళ్ళు లేవా? ఉంటే. చేతులు లేవా? ఉంటే. తలకాయ లేదా? ఉంటే. బాడీలు అన్ని పాడు అంటే అన్నీ ఒక్కడేగా. అవునా కాదా? కాళ్ళన్నా నేనే, చేతులన్నా, తలన్నా నేనే, లోపల అనేక రకాల అన్నీ నేనే, ఒకడేగా. నేను ఒక్కడ లేకపోతే ఏమీ లేదు. ఇదిగో ఈ దేహంలో అనేక పార్ట్లు ఉన్నప్పటికీ కూడా ఏ పార్ట్లో నేను లేకపోతే ఆ పార్ట్ క్యాన్సల్. ఏ బాడీలో నేను లేకపోతే ఆ బాడీ క్యాన్సల్. నేను ఒక్కడనే, బట్ బాడీలో పదార్థం చూసేప్పటికీ కాళ్ళు చేతులు కాదు, చేతులు కాళ్ళు కాదు. అవునా? తల మొండెం కాదు, తల కాదు. అవునా కాదా? అన్నీ వేరు 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 వెళ్ళి అనుకుంటాం, బట్ వెనకలు నేను ఒక్కడనే. అలాగే ఉపాధులు భాగాలు, విడిభాగాలు చూస్తే అనేకంగా వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ వెనక్కి చూస్తే నేను ఒక్కడనే. అలాగే బాహ్యంగా ఉన్న ఉపాధులు చూస్తే ఇక్కడ నేను, అక్కడ నువ్వు, అక్కడ ఇక్కడ ఆయన అనుకుంటున్నావు, కానీ వెనక చూస్తే ఒక్కడే. ఉపాధి భేదాత్ స్వయమేవ భిద్యతే. నువ్వు బాహ్యంగా ఉపాధులను చూస్తున్నావు కాబట్టి
ఈ ఆత్మయే అనేకం లా అనిపిస్తుంది. ఉపాధి అపోహే, అయితే ఉపాధులను కానీ తోసివేసేస్తే స్వయమేవ కేవల, నేను అనేది ఒక్కటే ఉంటుంది, అనేకం లేదు. తస్మాత్, అందుచేత ఉపాధే విలయాయ విద్వాన్, ఉపాధులని లయం చేసేయాలండి. లయం చేసేయాలంటే తాదాత్మ్యం చెందక అంతే. నేను ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటే పెద్ద అగ్నిగుండం పేల్చి దాంట్లోకి వెళ్ళిపోయి ఇట్లా దూకేసి దేహంగాని వదిలిపారేస్తే హహహహ నేను ఆత్మనైపోతాను. యోగులైన వాళ్ళు కొంతమంది చేస్తారు యోగాగ్నితో, ఈ కర్రలతోనో గ్యాస్తోనో కరెంటుతోనో ముట్టించినటువంటి అగ్నితో కాదు. అర్థమైందా? నీకు కానీ ఆ శక్తి వస్తే అప్పుడు చూద్దులే. శరభంగ ఋషి రాముడి కోసం వెయిట్ చేశాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకుని సీట్ రిజర్వ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మనం రాముడి కోసం వెయిట్ చేస్తాడు. రాముడు చూశాడు, రాముడికి థ్యాంక్స్ చెప్పాడు, నీకోసం వెయిట్ చేశాను, నువ్వు వచ్చేసావు. చూడండి, నారాయణ భగవానుడు వచ్చి పర్మిషన్ ఇచ్చేటప్పటికి ఈయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఏదో పని ఇచ్చి ఉంటాడు ఈయనకి అక్కడ, అవునా కాదా? ఎవరు? ఆయన సృష్టికర్త అయితే ఈయన ఎవరు? మొత్తం బ్రహ్మాండాన్ని నడిపేటువంటి వాడు. ఏ పని ఇచ్చి ఉంటాడు, ఈయన పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు యోగాగ్నిలో అలా 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 దేహం తగిలించాడు, వెళ్ళిపోయాడు. అట్లా చేతనైతే అప్పుడు చేద్దులే. కానీ ఇక్కడ ఏంటి అని అంటే దేహాన్ని తగలబెడితే ఆత్మ లభిస్తుందండి. అప్పుడు ఎప్పుడో వాడు ఈజిప్ట్లో వాడు ఒకడు రాజుట, వాడికి చావు దగ్గరకు వచ్చి నేను చచ్చిపోయి వెళ్ళిపోతున్నాను, స్వర్గానికి వెళ్ళిపోతున్నాను, వాడికి 2000 మంది సేవకులట. వాళ్ళందరినీ పిలిపించి మీరు ముందే తొందరగా మీరు ముందే వెళ్ళిపోయి అక్కడ నాకు గెస్ట్ హౌస్ అంతా ప్రిపేర్ చేసి పెట్టి రెడీగా ఉండిపోండి అని అన్నమాట. ఈ పిచ్చి మహారాజులందరూ వాళ్ళందరూ ఒకసారి విషం తీసుకొని 2000 మంది చచ్చిపోయారట. మేము అక్కడికి వెళ్ళి ఉంటాం. ఎక్కడికి వెళ్ళి ఉంటాం? మీ తలకాయలో మెదడు లేకపోతే మీరు ఆ పనులు చేస్తున్నారు అని. అవునా? ఎక్కడికి వెళ్తావు? నీ చేతిలో ఉంది అది. ఈ దేహంలో ఉన్నంత వరకే నీకు కొంచెం అవకాశం ఇచ్చాడు. అదే నీ చుట్టూ ఉన్న విషయాలు నువ్వు సర్దుకోవడానికి. అన్నీ కూడా నీ చేతుల్లో లేవు అక్కడ. మళ్ళీ జీవరాశుల దగ్గరకు వచ్చి చేత కాదు, నీ లోపల నువ్వు సర్దిద్దుకోమని. అది మర్చిపోయి నేను అక్కడికెక్కడికి వెళ్తా, మీరందరూ అక్కడికి వెళ్ళి ఉండండి. ఏ ట్రైన్కి వెళ్ళారమ్మా? ఏ బస్సు మీద వెళ్ళారు? ఫ్లైట్ ఏమైనా ఎక్కించావా వాళ్ళు వెళ్ళడానికి? ఈ దేహాన్ని వదిలితే నీ చేతిలో లేదు. సో తస్మాత్ ఉపాధే విలయాయ విద్వాన్, ఉపాధులను లయం చేస్తే అంటే ఉపాధులు నాశనం చేస్తే కాదు, ఉపాధి భావాన్ని, నేను దేహము అనే భావాన్ని కంప్లీట్గా లయం చేయగలిగితే విద్వాన్ సదా సమాధి అకల్ప సమాధి నిష్టయా సదా వసేత్. అకల్ప సంకల్ప వికల్పాలు లేనటువంటిది, ఆలోచనకు అతీతమైనటువంటి స్థితి, సమాధి స్థితిలో ధీసమః, ఆలోచనలను ఆపి నేనుగా స్థిరంగా ఉండగలిగే స్థితి వస్తుంది. శాశ్వతంగా. అది చేయాల్సింది. అర్థం కాకపోతే వివేక్ చూడమని చదివి పిచ్చోళ్ళు అయిన వాళ్ళు తక్కువ కాదు. దానికి వివేక్ చూడమని ఆచార్యుడి దగ్గర విన్న తర్వాతనే చదివి అనుసరించాలండి. తెలుసు, మా టీచర్ ఒక ఆయన ఉండేవాడు, నేను చదువుకునేటప్పుడు. చిన్నవాడే, పెళ్ళి కూడా కాలేదు. ఆయన ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడని వివేక్ చూడమని చదివేశాడు, పిచ్చోడు అయిపోయాడు. ఇక్కడ చూడండి, ఉపాధి విలయాయ, ఉపాధులు లయం చేస్తే అన్నట్టు ఏమని. కాబట్టి ఏంటంటే బ్రహ్మభావాన్ని పైకి తీసుకురావడమే. నేను దేహం అనే భావాన్ని వదిలేయడం అంటే ఏంటి? నువ్వు వదిలేసా కాదు, ఆత్మభావాన్ని బయట తీసుకొని వస్తే దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాదు, ఆత్మనే నేను అనే భావాన్ని పైకి తీసుకురావడం. అలాగా నువ్వు దాన్ని పైకి తీసుకొస్తూ ఉంటే ఆలోచన కరిగిపోవాలి. దృష్టి ఆత్మ వైపు వస్తే ఆలోచన కరిగిపోవాలి.
దృష్టి ప్రపంచం వైపు వెళితే నువ్వు ఆలోచనలు ఆపలేవు. ఇది సో కాబట్టి సరిగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఆత్మభావములో ఆలోచనలన్నింటినీ ఆపుతూ, ముఖ్యంగా దేహం నేను అనే భావాన్ని ఆపుతూ మనసును స్థిరంగా చేయడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో చక్కగా ఆత్మగా స్థిరపడతాడండి. వేరే ఏమీ లేదు. ఆత్మీయ అయ్యున్నాడు, మరచిపోయి దేహం అని అనుకుంటున్నాడు, అందుకే ఆలోచనలు ఆపలేకపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలి, నేను దేహం కాదు ఆత్మను అని. దేహాత్మ భావాన్ని లయం చేసేయాలి. ఇది ముఖ్యంగా. సతిసక్తో నరో యాతి సద్భావం హేకనిష్టయ కీటకో భ్రమరం ధ్యాయన్ భ్రమరత్వాయ కల్పతే. కీటక భ్రమరం ధ్యాయన్, కొంగళి పురుగు భ్రమరం కంతిరీకన గురించి ఆలోచిస్తూ 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 భ్రమరత్వాయ కల్పతే, భ్రమరంగా మారిపోవడానికి ఏ విధంగా అవకాశం ఉందో నరుడు ఇక్కడ సాధకుడు ఉన్నాడే సతిసక్త సత్తుభావం హి ఏకనిష్టయా సతిసక్తాయాతి. నిత్యం నిరంతరం సత్తుభావం త్రికాల అబాధితమైన ఆత్మ ఏదైతే ఉందో అదే నేను అనే భావం నిరంతరం చేసే కొద్దీ క్రమంగా దేహానికి అన్యంగా ఉన్నానని స్థితి వస్తుంది. దేహానికి అన్యత్వ స్థితి ఏదైతే ఉందో అది పెరుగుతుంది, క్రమంగా పెరుగుతుంది. ఎందుకు న్యాచురల్గానే తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చలేదని మరి అత్తవారింటి వాళ్ళు పేరు మార్చుకున్నారు అని అనుకోండి, అవునా కదా? నెమ్మదిగా ఆ పేరు మర్చిపోయి ఈ పేరు గుర్తొస్తుందా లేదా? గుర్తొస్తుందా లేదా? మరి అమ్మవారి ఇంటి పేరు మర్చిపోయి అత్తవారి ఇంటి పేరు చెప్పుకుంటున్నారా లేదా? అమ్మవారి ఇంటి గోత్రాన్ని మర్చిపోయి అత్తవారి ఇంటి గోత్రాన్ని చెప్పుకుంటున్నారా లేదా? ఈయంత ఎందుకండి? బ్రహ్మచారులు కోర్సు చేసిన తర్వాత దీక్ష ఇస్తే పేరు మార్చేస్తున్నారు. నీ పేరు ఏదంటే అది చెప్తున్నారా లేదా? క్రమంగా అదే గుర్తొస్తుందా లేదా? సో కాబట్టి ఏంటి అని అంటే నీ ఆలోచన ఇటు తిప్పితే అదే స్థిరపడుతుంది. అది విచిత్రం ఏంటంటే ఆత్మవైపు తిప్పితే కరిగిపోతుంది ఆలోచన. ఎందుకంటే ఇది ఉన్నది ఒకటే, కానీ బయటికి చూస్తే ఉపాధులు అనేకం, అనంతం. ఇటు చూస్తే ఒకటే అనంతం, లెక్కలేదు ఇక్కడ. అటు తిప్పితే లెక్కకు మించి అనంతం అని అంటాం. ఇక్కడ లెక్కేసుకోవాల్సిన అవసరమే లేదు, ఒక్కటే అనంతంగా అంతటా నిండి ఉంది. అది అట్లా పడుతుందండి పరమాత్మగా. ఇంత చిన్న గొంగళ పురుగు చక్కగా మారిపోవట్లేదు భ్రమరంగా ఏంటి? సీతాకోక చిలుకలు కూడా అవే కదా, చిన్న కీటకమే. వాటిని ఎవరు ఏం చేసేది ఏం లేదు, అవే పోతాయి. చిన్న పురుగులు గుడ్డుగా పెట్టేస్తుంది, అది మిగిలి పురుగులు అవుతున్నాయి. ఎక్కడ ఏది పడితే ఏది దొరికితే తినేస్తున్నాయి. అవే వెళ్ళి ఎక్కడో గోడకో బట్టలకు ఏం దొరికితే అక్కడికి వెళ్ళి అవి పట్టేసుకుంటున్నాయి. అవే గుడ్లాగా వాటి బాడీని చిమ్మేస్తాయి. ఎట్లాగా ఆ బాడీ లిక్విడ్ లాగా అయిపోయింది, ఆ చుట్టూ అదంతా బూజులు అయిపోయింది. ఆ లోపల అది నిలబడిపోయి తర్వాత అదే సీతాకోక చిలుక మారిపోయి వెళ్ళిపోతుంది. మరి కంతిరీగా మట్టితో గూడు పెట్టింది, దాంట్లో తీసుకెళ్ళి గొంగళ పురుగుని పెట్టేసింది. ఆ గూడు ఆ ద్వారం కూడా మూసేస్తుంది, సన్న రంధ్రం పెడుతుంది. దానికి దీనికి అసలు ఏ పోలిక లేనే లేదు. అది ఇంత పురుగు, దాంట్లో ఎంత కాళ్ళు ఉంటాయి, ఏం కళ్ళు ఉంటాయి, ఏముంటాయో తెలియదు. అది 6 రోజులు 10 రోజులు 15 రోజులు అయ్యేటప్పటికి ఇది బయట నుంచి అది కుడుతూ ఉంటుంది. అది తొలుసుకొని బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే బయటకు రానివ్వకుండా సందులో పడి ఇది కుట్టిందిరా అంటే దానికి దేవుడు కనిపిస్తాడు కదా. కంతిరీకి కుడితే మనుషులకే కరెంటు షాక్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ షాక్కే చాలా చచ్చిపోతాయట లోపల ఉన్న పురుగులు. అని ఏదో గట్టి పిండం ఉంటుంది, అది బతికి దీని గురించే తలుసుకుంటూ ఏమవుతుందండి, ఇలాగ మారిపోతుందండి. దానికి కూడా కూరలు వస్తాయి. అప్పుడు ఆ గూడును పగల కొట్టుకొని బయటకు వచ్చేస్తుంది.
వెళ్ళిపోతుంది. ఆ కంతిరీగకి గొంగళపురికి ఏమైనా రూపంలో సంబంధం ఉంటుందా? అసలే ఏ సంబంధం ఉంటుంది. వచ్చేస్తున్నారా? అలాగే ఇది దేహమే, కానీ ఇక్కడ ఏంటి అని అంటే సత్యస్వరూపుడైన భగవంతుడిని పట్టుకున్నావో అంతా ఒకటే. శాస్త్రము గురువే, ఇది నమ్మకం కుదరాలి అంటే. లేకపోతే నమ్మకం రాదు. దానికైనా కంతిరీగాన్ని వదిలేస్తే చచ్చిపోతుంది లోపల. అతను ఇంకొంచెం కుట్టుతూ ఉంటే ఏమవుతుందండి? దానికైనా గురువే నిరంతరం గుర్తు చేస్తాడు, నువ్వు దేహం కాదు ఆత్మవు, దేహం కాదు ఆత్మవు, దేహం కాదు ఆత్మవు, దేహం కాదు ఆత్మవు. బోరు కొట్టేసినట్టు వదిలేస్తాడు. అవునా? లోపల కొంచెం తిక్క పెరిగింది అనుకోండి, మధం పెరిగింది అనుకోండి, నువ్వు అది చెప్పేది అంతేగా, నువ్వేం చెప్తావు? ఆత్మ అని చెప్తావు అంతేగా, అంత ఆత్మ అంటావు అంతేగా. అదే మాకు బయటికి వెళితే ఆహాహాహాహా తినడానికి, తిరగడానికి, అనుభవించడానికి బోళ్ళన్నీ ఉంటాయి. నీ దగ్గరకు అంత ఆత్మే, అంత ఆత్మే, అంత ఆత్మే. అంతకంటే మీకేం తెలుసు ఎక్కువగా? వాడు ఊరికే వదలడు. వాడు వెళ్ళి ఇంకో 10 మందికి, వాళ్ళు ఇంకో 30 మంది కూడా చెప్తాడు. ఆయనకి ఏం తెలియదు, అంత ఏమైనా ఆత్మ అంటాడు. అంత అంటే ఏం తెలియదు ఆయనకి. ఒట్టి వేస్ట్ అయ్యేవాళ్ళు. ఇంకా కొంతమంది నాస్తిక ఎదవలు అయితే ఏమంటారు తెలుసా? వీళ్ళకి అనుభవించడానికి చేతకాక సోమరపోతులు, బడుద్దాయిలు ఒళ్ళు గదిలించడానికి ఇష్టం లేక అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ మత్తును బోధిస్తూ ఉంటారండి అనుకుంటూ అంటాడు. వీడి కర్మ కొద్దీ అట్లాంటి వాళ్ళు దొరుకుతారు చుట్టూ కూడా. కర్మ కొద్దీ అలాంటి వాళ్ళే చుట్టూ వాళ్ళు తిరుగుతారు. ఏవయ్యా దానికి అందరికీ అర్థమయ్యేది కాదు. నాకు తెలియతే ఎట్లున్నాయి కదా అదా, నందిని తిమ్మి చేసేస్తాను, ఆహా నాకు మాటలకి శక్తి ఉంది, నాకు చాలా తెలివి ఉంది, నేను మనుషుల్ని అట్టమాయి చేసేస్తాను, ఇట్టమాయి చేసేస్తాను. ఇవన్నీ ఏమీ కుదరవు. ఎవడ సత్యంగా మారుతున్నాడో వాడు హాయిగా ఉంటాడు. వాడు కావాలన్న వాడికి తెలుసు ఏంటి అని అంటే కొన్ని లక్షల మందిలో ఒకడికి ఆత్మ కావాలని అనిపిస్తుంది. వాడు వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాడని వాడికి తెలుసు. అవునా? వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు. ఆసక్తి ఉన్నవాడికి వాడు ఎదగడానికే కావాల్సింది బోధిస్తాను అని అడిగారు. సో కాబట్టి ఏంటి అని అంటే సత్యం ఏకం నిజం శాశ్వతం పరమాత్మ స్వరూపం. ఇది కావాలి అనే లోపల తీవ్రమైన కోరుకుంటేనే ప్రపంచాన్ని, అద్భుతంగా గోచరించే ప్రపంచాన్ని, అందులో సుఖాలని తోసిపారవేసి అటువైపు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. దేహంలో బలం ఉంది, వయస్సు ఉంది, కండరాలు, మనసు ఉత్సాహంతో ఉరకలిస్తుంది, చేతిలో డబ్బు ఉంది, తలకాయలు తెలివితేటలుంది. ప్రపంచం మీద పడకుండా ఎందుకండి వాటిని అన్నిటినీ పక్కకు తోసి ఎక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం దొరుకుతుందా అని వెతుక్కుంటూ వచ్చి, అవునా, బ్రహ్మ విద్యను పట్టుకొని ఆచార్యుడికి సేవ చేస్తూ అనంతతత్వాన్ని అందుకోవాలి అని కోరిక అందరికి కలుగుతుందా? అందరికి కలుగుతుందా? మీలోనే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. అవునా? ఇంకా 30 ఏళ్ళు కూడా దాటిన వాళ్ళు కూడా ఉన్నారుగా. అవునా కదా? ప్రపంచ విషయాల రుచి చూడని వాళ్ళు కూడా ఉన్నారు కదా. లోపల ఆ శుద్ధి అనేది లేకపోతే, అవునా, వివేక వైరాగ్యాలు లేకపోతే భగవంతుడు కావాలని ఎలా అనిపిస్తుంది? ఎలా నిలబడుతుంది మనస్సు? సో కాబట్టి లోపల
రగిలించేది భగవంతుడు. కానీ నువ్వు చెప్పాడు, శతకోటి జన్మ సుకృతై వినాన లభ్యతే అని. నువ్వు శతకోటి జన్మలలో ఆయన్ని ప్రార్థించి ఉంటే అందరూ ప్రార్థిస్తూనే ఉంటారు ప్రపంచం కావాలని కదా. మనిషే పరమాత్మగా మారిపోతాడు అంటే భ్రమరం కీటకం భ్రమరమైనట్టు, కీటకం కూడా భ్రమరము యొక్క అండం నుండే వచ్చింది. అది ఎక్కడో గుడ్డు పెట్టింది, అది పొదిలికి పురుగులుగా మారే కీటకాల్లాగా దాన్ని తీసుకొని వచ్చి ఇది పొదుగుతుంది. దాని విధానం అది కాబట్టి ఆ విధంగా అది వచ్చింది. దీని జాతికి సంబంధించినటువంటిది కాకపోతే అది రావడానికి అవకాశం లేదు. సేమ్వే ఇక్కడ మానవుడు కూడా పరమాత్మగా మారిపోతాడు అని అంటే, పరమాత్మ కాకపోతే పరమాత్మగా మారలేడు. ఎందుకు అంటే సర్వజీవరాశులు పరమాత్మ నుండి వచ్చినటువంటివి, పరమాత్మ నుండి వచ్చినటువంటివి. దేహం ఉండగానే దేహంలో ఉన్న సూక్ష్మ శరీరం అంతరాత్మను గుర్తించి దాంట్లో కరిగిపోతే దేహాత్మభావం పోతుంది. ఇక్కడ జీవుడు ఏ ఉపాధి నుండి అయినా తత్వాన్ని అందుకోవచ్చునని భగవంతుడే చెప్పాడు. అవునా? 10వ అధ్యాయంలో చెప్పాడుగా, స్త్రియో వైశ్యా సదా స్తోద్రా ఏపి స్యుః పాపయోనేహ. స్త్రీలైనా వైశ్యులైనా శూద్రులైనా విడానండి ఏ అపి పాపయోనేహ. లోపల ఏది కదిలితే బయట అది వ్యవహరించేదాన్ని పాపయోని అని అంటారు. అంటే పశుపక్షాదులని, వాటికి కూడా ముక్తినిస్తానండి. ఇవ్వలేదా శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం? పొందలేదా ఆయన? ఆ రమణ మహర్షుల వారు అనేక జీవరాశులకు అందించలేదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, లోపల ఉన్న భావం దేహాన్ని వదిలి ఆత్మను పట్టుకుంటే ఆత్మలో కరిగిపోయిందా? ముక్తుడే. ఎందుకంటే జీవుడు సదా ముక్తుడే. ఒక మానవ శరీరం కాదు, సర్వజీవరాశులలో ఉన్నది పరమాత్మయే. కానీ ఇక్కడ మానవ రూపంకి వచ్చిన తర్వాత అందుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకో అంతఃకరణ పరిణతికి అవకాశం ఉంది. దేహం పరిణతి అన్నిట్లో జరుగుతుంది, దేహం పెరగడం అనేటువంటిది. కానీ అంతఃకరణలో మార్పు అనేది ఒక మానవుడికి కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మానవుడిగా ఉన్నప్పుడే దృష్టి దేహం మీద నుండి అంతర్ముఖం చేసి అంతరాత్మను గుర్తించాడా భగవంతుడిగా మారిపోతాడు. సో దేహమే, దేహం ఇట్లే ఉంటుంది, కానీ లోపల భావం చేంజ్ అయిపోతుంది. అది ముఖ్యంగా గుర్తించాల్సింది. క్రియాంతరాసక్తిమపాస్య కీటకు ధ్యానన్యధాలిత్వం హ్యలిభావమృచ్చతి తథైవ యోగి పరమాత్మతత్వం ధ్యాత్వా సమాయాతి తదేకనిష్టయా. కీటకః క్రియాంతరాసక్తిం అపాస్య ధ్యానం యథా అలిప్తత్వం అలిభావం రుచ్చతి. అలిభావం రుచ్చతి. అలి అంటే ఇది అంటున్నారు, అలిత్వం అంటే భ్రమరూపం అని. అలిభావం 9. కీటకమే. భ్రమర రూపాన్ని భావిస్తూ వస్తే భ్రమరంగా మారిపోతుంది, లేకపోతే చచ్చిపోతుంది. అయిందా? లోపల భావం పరమాత్మ వైపు తిరిగిందా, నిత్యం నిరంతరం పరమాత్మను ధ్యానిస్తుందా, అంతఃకరణ కరిగిపోతుంది. పరమాత్మ భావం రాలేదా, మళ్ళీ దేహాదులో పడిపోతుంది. ఇది గుర్తించాల్సింది. సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితి. ఏది పతనం, ఏది ఉత్థానం. నువ్వు ఉపాధులలో ఉండగానే దేహభావాన్ని పట్టుకొని ఇక్కడ ఏదో సాధించాలి అని అనుకుంటే నీ కారణ శరీరం నేను నడుపుతుంది. ఆత్మభావాన్ని పట్టుకొని ధరించిపోవాలి అని అనుకుంటే పరమాత్మ అనుగ్రహిస్తాడు, దాటేస్తావు. సూక్ష్మం ఇదే, అత్యంత ముఖ్యమైనటువంటిది. నువ్వు శాస్త్రజ్ఞానాన్ని శ్రవణ మనన నిధ్యాసల ద్వారాగా
గురువు చూపిస్తూ ఉన్న భావం దేహం ఏం కాదు, ఆత్మ అనేటువంటి దాన్ని, దీన్ని పట్టుకొని ఇదే శరీర మనోబుద్ధులకు అతీతంగా నేనుగా అయి ఉన్నది, ఇదే సర్వజీవరాశులు అయి ఉన్నది, బయట కనిపించేదంతా పరబ్రహ్మమే, నేను అదే అయి ఉన్నాను, ఈ భావాన్ని లోపల నిరంతరంగా పెంపొందింపజేసుకునేటట్లయితే నువ్వు మారుతున్నావు, పైకి వెళ్తున్నావు. అలా కాకుండా నేను దేహాన్ని అని అనుకొని, దేహానికి ఉన్నటువంటి ఏదో అధికారాన్ని నమ్ముకొని, ఆ తర్వాత తెలివితేటల్ని నమ్ముకొని కళలను ప్రదర్శించుకుంటూ సమాజాన్ని జిమ్మిక్కి చేసినంత మాత్రాన నీ సంస్కారాల్ని నువ్వు వికసింపజేసుకుంటున్నావు. అంతవరకే. నువ్వు సపోజ్ ఒక గొప్ప మనిషిగా మాత్రం తయారవుతావు, కానీ నువ్వు పరమాత్మ మారడానికి అవకాశం లేదు. సో పరమాత్మ మారాలి అని అంటే ఇదిగో నీ శ్రవణంలో అర్థం కావాలి, సో మననంలో భావం దృఢపడాలి, దృఢపడినటువంటి దాని మీద స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు క్రమంగా లోపల దేహం ఉండగానే అన్యంగా నీకు నువ్వు గోచరిస్తూ ఉంటావు. మనలోనే భావం వస్తుంది. నిధిధ్యాసనకు వచ్చావో స్పష్టంగా దేహం కంటే అన్యంగా ఉన్నాననే స్థితి నీకు ఇక్కడ తెలుస్తుంది. స్పష్టంగా నీకే గోచరిస్తుంది. సో మారిపోవడానికి అవకాశం ఉంది. దానికి తథైవ యోగి పరమాత్మతత్వం ధ్యాత్వా నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, అత్యంత ఇష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సరళ చింతనం విరళత పరం, ఇష్టంగా చక్కగా ప్రేమగా మలసుకుంటూ వస్తే బయటపడతావు. కానీ ఇదేదో బలవంతంగా ఎవరో ఒకరు వచ్చి ఇంకొకరి మీద రుద్దేటువంటిది కాదు. ఇది ధ్యాత్వా సమాయేతి తదేక నిష్టయ, నీకు బాగా అర్థమయ్యి నిష్ట కుదిరి దాని మీదనే దృష్టి పెట్టావో క్రమంగా ఎదుగుతావు, బయటపడిపోతావు, అన్నిటినీ ఆత్మగా సమన్వయం చేసేసుకుంటావు. కానీ దృష్టి బయటకు వచ్చిందో నిన్ను మర్చిపోయావో ఇక వ్యక్తులలో గుణదోషాలే గుర్తొస్తాయి. వీడు మంచోడు కాదు, వీడు గొప్పోడు కాదు, గుణాలు కనిపిస్తాయి. నువ్వు గుణాలు కనిపిస్తున్నాయంటే ఇది జారిపోతుంది. గుణాలు కాదు, ఏకత్వం గుర్తు రావాలి, పరమాత్మ గుర్తు రావాలి. ఒక్కడే ఉన్నాడు, అన్యమైనటువంటి లేదు. నీ స్థితిని ఆ విధంగా మలుసుకోగలగాలి. అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం నస్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హసి సమాధినాత్యంత సుసూక్ష్మవృత్యా జ్ఞాతవ్యమార్యైరతి శుద్ధ బుద్ధిభిః. పరమాత్మతత్వం అతీవ సూక్ష్మం, చాలా 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 సూక్ష్మమైనది. నా స్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హతి. నువ్వేదో ఈ దేహభావాన్ని పట్టుకొని ఆత్మను అందుకుంటాను అని అంటే ఇక్కడి నుంచి ఎగిరి నక్షత్రాన్ని పట్టుకుంటాను అన్నట్టుంటుంది. దేహాత్మ భావాన్నే వదలడానికి సిద్ధంగా లేని వాడివి పరమాత్మ భావాన్ని ఏ విధంగా పట్టుకుంటావు? ఎలా పట్టుకుంటావు? దేహాత్మభావం నుండి పరమాత్మను అందుకోలేవు. దేహాత్మభావాన్ని వదిలితేనే అందుకోవడానికి అవకాశం ఉంది. అత్యంత సుసూక్ష్మ వృత్యా సమాధిన, అత్యంత సుసూక్ష్మమైనటువంటి వృత్తి ఆలోచన అనేటువంటిది సమాధిన, అదే సమాధి అని అంటే ఆలోచనలను ఆపి ఆత్మీయ దృష్టి నిలబెట్టగలిగినప్పుడు ఆర్యై జ్ఞాతవ్యం ఆర్యై అతిశుద్ధ బుద్ధివి. ఆర్యులు ఉన్నారే, ఎవరండి? ఆర్యులు అంటే బ్రాహ్మణులు అండి, ఆర్య వైశ్యులు అండి, ఆర్య క్షత్రియులు అండి, అవునా? ఇది కాదు ఆర్య గౌరవింపదగినటువంటి వాళ్ళు. సత్తు ప్రవర్తన కలిగిన వాళ్ళు, సత్తు గుణాలు కలిగిన వాళ్ళు, సత్తు భావం కలిగిన వాళ్ళు. అయ్యా వాళ్ళు కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. వివేకానంద స్వామిని ఎక్కడెక్కడ ఫస్ట్లో ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది. ఎవరు ఆ బ్రహ్మకుమారిలు ఆర్య సమాజం వాళ్ళు కూడా విపరీతమైన విమర్శలు చేశారట.
ఆయన అనేక పెళ్ళిళ్ళు చేసుకొని పారిపోయి వచ్చేసాడు అమెరికాకి అని అన్నమాట కొంతమంది. ఆయన అనేక మందిని చెడి చేశాడు అని అన్నారట. ఆయన పిల్లల్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయి అమ్ముకునేవాళ్ళు అని కొంతమంది ప్రచారం చేశారట. ఈ విషయాలన్నీ ఆయన దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటే ఓం నమ శివాయ అంటాడు ఆయన. ఇది కూడా భగవంతుడు లేలే కానీ అని అంటాడు. దానికి కూడా నువ్వు చెలించినప్పుడు ఉంది, దానికి నీకు దృష్టిలో సత్యం ఉంది అని అంటే బయట దేనికి చెలించకు. ఎందుకు అంటే రెచ్చగొట్టేవాడు, మాఫీ చేసేవాడు ఒక్కడే ఆయన చూసుకుంటాడులే. కానీ మధ్యలో ఎవరైతే రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారో వాళ్ళు ప్రకృతిలో కలిసిపోతారు. బయట నుంచి ఎప్పుడు ఎక్కడ ఏది వచ్చినప్పటికీ కూడా లోపల ఉన్న అంతరాత్మను పట్టుకోన్నవాడు ఉన్నాడే అత్యంత తొందరగా దేహాత్మభావాన్ని దాటేస్తాడు. జ్ఞాతవ్యం ఆర్యై, వీళ్ళు ఆర్యులు అనబడతారు. అతిశుద్ధ బుద్ధిభి, బుద్ధి సుసూక్ష్మంగా ఉన్నప్పుడు సత్యాన్నే చూడడానికి ప్రయత్నం చేస్తాడు. సత్యం పరమాత్మ, దానికి అనుగుణమైన మార్గం సత్య మార్గం, దానికి అభిముఖంగా వెళ్తాం. దానికి వ్యతిరేకంగా వెళ్ళే దిశ అసత్య దిశ. అదే జనరల్గా అంటారు చూడండి, సత్యం నిలకడగా ఉంటే అసత్యం పరుగులు తీస్తుందండి అని, నిలకడగా బయటపడుతుందండి. ఇవన్నీ కూడా వ్యావహారికమే, కానీ నీకు సత్యం గోచరిస్తుందా, దాన్నే అనుసరిస్తావు, దాన్నే పట్టుకుంటావు, దాంట్లో నిలబడతావు. ఎవరి సహాయం అవసరం లేదు, నీ మనసు నీకు సహకరిస్తే చాలు. నీ గురువు బోధించింది నీకు అర్థమైతే చాలు. ఇంకో విషయం తెలుసా, పరమాత్మ అనుగ్రహం బాగా ఎక్కువైంది అని అంటే సమాజం అంతా కూడా చుట్టూ ఊదర పెడుతుంది, వీడు తొందరగా బయటపడాలి అది. నువ్వు ఆయన వైపు చూసావా, ఆయనలో నిలబడతావు, మనసుని కట్టడి చేసి పారేస్తావు. ప్రపంచం వైపు చూసావా, వాళ్ళు ఇన్నట్టు అన్నారు, వాళ్ళు ఇట్టు అంటున్నారు, వాళ్ళు ఇన్నట్టు, వాళ్ళే అనేవాళ్ళు ఏమవుతారు, కొండం చేసి కుక్కలు మరుగుతూ ఉంటాయి. అవి కుక్కలుగానే ఉంటాయి. కై అరిసి కొయ్యి అని వెళ్తాయి. ఎక్కడన్నా ఎవడన్నా ఒక ముద్దేస్తాడా, కొండ ఎప్పుడు బెదరతుంది. ఓకే, ఆత్మతత్వాన్ని అందుకోవడానికి ముందుకు వెళుతున్నారు అని అంటే లోపల కర్మలన్నీ కరిగిపోవాలి. ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒక విధంగా ఏదో వస్తాయి. ఏది ఏమొచ్చినప్పుడు కూడా ఏకత్వాన్ని చూస్తూ ఉన్నావా, స్టెప్ బై స్టెప్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడి నీ వైపు నడవాలి అని కోరుకుంటాడు. ఏమవుతాయి తెలుసా ఇదంతా, యథా సువర్ణం పుటపాకశోధితం త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్చతి తదా మనస్సత్వరజస్తమోమలం ధ్యానేన సంత్యజ్య సమేతి తత్వం. ఒక శ్లోకంతో మొదలుద్దాం. యథా ఏ విధంగా అయితే సువర్ణం బంగారం ఉంది, పుటపాక శోధితం చక్కగా తీసుకెళ్ళి మంటల్లో వేసి పుటం పెడుతున్నారు అనుకోండి, మలం తెక్వా దాని మీద ఉన్న మురికంతా వెళ్ళిపోయి స్వాత్మగుణం సమృచ్చతి దాని యొక్క అసలు గుణం ఉంది, తగ్గ నిగనకలాడుతూ బయటకు వస్తుంది. వీడు కాల్చడం వలన దానికి కొత్త మెరుగు రాలేదు, ఈ కాల్చడం వలన బయట ఉన్న మురికంతా వెళ్ళిపోయింది. కదా అలాగే మనస్సు ఉంది, బయట నుంచి వచ్చేటువంటి తెప్పలకి సత్వ రజస్తమో మలం తెక్వా ఈ మూడు గుణాలనే మలం ఉందే అది ఊడిపోతుందండి. ధ్యానేన సంత్యజ ధ్యానంతోనే, ఇది ఆత్మధ్యానంతో అన్నిటిని వదిలిపెట్టుకొని తత్వం సమేతి తత్వస్వరూపంగా మారిపోతుంది. అవునా, కాక పెడితేనే బంగారం ఆవరణం అవుతుంది, ఆవరణం మలినాన్ని వదులుకుంటుంది. సుత్తిబిత్తి కొడితేనే రాయి విగ్రహంగా మారుతుంది. దెబ్బలు తగలకుండా ఎవడు అనంతమైన తత్వాన్ని అందుకోలేడు. నీకు అనంతమైన తత్వంగానే అందుకోబడింది అని అంటే యావత్తు బ్రహ్మాండమే మిథ్యయ్యా. పొగిడేవాడు మిథ్యే, తెగిడేవాడు మిథ్యే, కష్టము మిథ్యే,
నష్టము మిథ్యే, బయట నుంచి వచ్చే సుఖభోగాలు సంపదలు అన్నీ మిథ్యే. భగవంతుడు ఒక్కడే సత్యం, అదే నువ్వు, అదే అందరూ, ఇదే నిజం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.